లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన ఈవులు ప్రభుకు సమర్పిస్తాము. ఈ నెల మొదటి ఆదివారం కాబట్టి చాలా దినాల నుంచి మనము సువార్తకు వెళ్ళలేకపోతున్నాం. కూడిక అనంతరము అందరికీ భోజనము ఏర్పాటు చేశాం. మామూలు సాధారణమైన భోజనమే. ఎందుకంటే సువార్త చేయాలని ఒక రౌండు అట్లా మనం వెళ్ళి వస్తాం అందరూ. కాబట్టి అందరూ సువార్తలో పాల్గొందండి. వరుసగా నిలబడుకోండి. మరి ముందు భాగంలో పేతురన్న, తర్వాత వెంకట సుబ్బయ్య, తర్వాత పెంచలైన ముగ్గురు నిలబడుకోండి. ఆ తర్వాత బ్రదర్స్ వరుసలో ముగ్గురు చిన్నపిల్లలు అబ్బాయిలు నిలబడుకోండి. ఆ తర్వాత అమ్మ బ్రదర్స్ నిలబడుకోండి. అక్కడ మైక్ ఉంటుంది. మైక్ తర్వాత మరి చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు అమ్మాయిలు నిలబడుకుంటారు. ఆ తర్వాత సిస్టర్స్ నిలబడుకుంటారు. కనుక అట్లా ఒక రౌండ్ సువార్త చేసి వచ్చినాక అందరికీ ఇక్కడే భోజనం ఉంటుంది. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు వెళ్ళొద్దు, సువార్తలో పాల్పొందండి. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకే జీవింతును అనే పాట పాడుకుందాం. ప్రభు నీ వాడను, పాట సంఖ్య 724. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకే జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, ప్రభువా ఎరిగితి నీ లోకమంత మోసమని, ప్రభువా ఎరిగితి నీ లోకమంత మోసమని, చూపితివి సమాధాన నిరీక్షణ నా కిలలో, చూపితివి సమాధాన నిరీక్షణ నా కిలలో. కృతజ్ఞత కలిగి కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను, నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞల పాలించును, నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞల పాలించును. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవితును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను, నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను, నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును, నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును. నెమ్మదిని పొందిలా, నెమ్మదిని పొందిలా, కన్నీరు కాచనిగా, నీవే నా సర్వమని నీ అందే బలపడేదా, నీవే నా సర్వమని నీ అందే బలపడేదా. ప్రభు
జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను మరణ నది వద్దకు సంతసముగా వచ్చెదను, మరణ నది వద్దకు సంతసముగా వచ్చెదను. మృతువు బారి నుండి జీవమునకు దాటిందువు, మృతువు బారి నుండి జీవమునకు దాటిందువు. రక్షకుని చూచెదను, రక్షకుని చూచెదను, నన్నాయన చేర్చుకొను. దర్శనమే తన రూపమునకు మాకు చెందెదను, దర్శనమే తన రూపమునకు మాకు చెందెదను. ప్రభుని వాడను, ప్రభుని వాడను, జీవితమును మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. చిన్నపిల్లలు మొదట వెళ్ళండి. పేదరన్నా పో. పేర్లు చెప్పిన వాళ్ళు ఎవరు? చిన్న వెంకటసుబ్బయ్య పోయినట్టు, నువ్వు ముందు పక్కన. పిల్లలు పోండి, చిన్నపిల్లలు పోండి. ఇటుబండి ఇటుబండి ఇటుబండి. మేరమ్మా ఇటుబో అన్నా, అవిదన్నా లైన్లో నిలబెట్టాలి. పతావన గురించి ప్రవచితమైతే వారంలో జరిగే వార కార్యక్రమాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దినం సాయంకాలం 4 గంటలకు యవనస్తుల మీటింగు, సాయంత్రం 7 గంటలకు సువార్త కూడిక కడప బేర్షబాలో ఏర్పాటు చేయబడినాయి. ఎవరైతే యూత్ మీటింగ్ వెళ్ళాలనుకుంటే ముందుగా పోవచ్చు. వ్యాన్కు వచ్చేటువంటి వాళ్ళు ముందుగా మాకు పేర్లు తెలపాలని మనవి చేస్తున్నాం. ఈ కూడిక అయిన తర్వాత సువార్తకు వెళ్తాము. సువార్త తిరిగి వచ్చిన తర్వాత అందరికీ భోజనం ఉంటుంది. సోదరుడు చంద్రశేఖర్ అన్న తన పర్సు దొరికిందని అందరికీ పాయసం ఇచ్చాడు కనుక భోజనంతో పాటు పాయసం కూడా ఉంటుంది. కాబట్టి తీసుకొని అందరూ వెళ్ళాలని మనవి. తర్వాత ఎవరైనా నడవలేని వారు, వృద్ధులుంటే మీరు ఇక్కడే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండండి. సోమవారం ఉదయం 6 గంటల గొలుసు ప్రార్థన, మంగళవారము మొదటి మంగళవారం కాబట్టి ఉపవాస ప్రార్థన రాత్రి 8 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. బుధవారం సాయంకాలము గ్రామాల పరిచర్య కొక్కరాయపల్లి, చెన్నముక్కపల్లి. బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణం. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరుల కూడిక. వ్యాన్ కూడా వస్తూ ఉంది కాబట్టి మీకు దేవుని ఏర్పాటును బట్టి అది వ్యాన్ కూడా ఏర్పాటు చేయబడింది. సిస్టర్స్ ఈ మీటింగ్స్లో అందరూ కూడా పాలు పొందండి. శనివారము రెండవ శనివారం కనుక ఉదయం 9:30 గంటలకు జిల్లా ఉపవాస ప్రార్థన చాగలమర్రిలో ఉంటుంది. చాగలమర్రిలో శనివారము ఉదయం 9:30 గంటలకు జిల్లా ఉపవాస ప్రార్థన. వ్యాన్ కొరకు వచ్చేవారు ముందుగా తెలపండి. తిరిగి శనివారం సాయంకాలం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరచుట. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన. వంట పరిచర్య సోదరి మేరక్క, సోదరి సంతోషక్క, సోదరి కమలమ్మక్క, సోదరి మంజులక్క. తర్వాత మందిరానికి ఈ వైపున మరి గ్లాసెస్ బిగించడానికి ప్రార్థన చేయండి. ముందు వైపున మరి రేకులు వేసుకునే దానికి కూడా ప్రార్థన చేయండి. ఒక 2 కానీ 3 కానీ పిల్లర్స్ వేసి ఆ వైపంతా ముందు భాగంలో అంతా రేకులు వేసుకొని కొంత మందిరం ఎత్తు చేసుకుంటే అక్కడ కూడా కూర్చోవడానికి వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి అది కూడా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఎవరైనా మీరు సమర్పించుకోవాలనుకున్నా సోదరుడు ప్రతాపన్న, సహోదరుడు ఓబేదన్న మీరు వారిని కలవచ్చు. వారికి మీరు ఇస్తే వారు దాన్ని ఉపయోగించి ఖర్చు పెడతారు. డిసెంబర్ నెలలో మనం నెలంతా కూడా ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా సువార్త కూడికలు ప్రతి దినం సాయంకాలము ఏర్పాటు చేయబడతాయి.
దాని కొరకు కూడా మీరు ముందుగా ప్రార్థన చేయండి. 24వ తారీఖున చెన్నూరులో మనము ర్యాలీ ఉంటుంది. పోలీస్ పర్మిషన్ కావాలి. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇలాగ సంవత్సరాంత పరిచర్య కొరకు, మోటో కార్డులు వాగ్దానాల కొరకు కూడా ప్రార్థన చేయండి. మోకరించండి, ప్రార్థన చేస్తాము. ప్రార్థన అయిన తర్వాత మొదట బ్రదర్స్ అబ్బాయిలు వెళ్ళి అక్కడ అబ్బాయిల వెనకాల నిలబడుకోండి. తర్వాత మైకు పాటలు పాడేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత చిన్నపిల్లలు, అమ్మాయిలు, ఆ తర్వాత సిస్టర్స్, అట్లా లైన్గా మీరు ముగ్గురు కానీ ఇద్దరు కానీ ముగ్గురు నిలబడుకోండి. కొంత కష్టమైతే కూడా ఇద్దరైనా నిలబడండి. అలాగూ ఇద్దరిద్దరు నిలబడితే మంచిది. ఇద్దరిద్దరు నిలబడుకోండి. అట్లా లైన్గా ఇద్దరిద్దరు నిలబడుకోండి. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామనికి స్తోత్రాలు. ఈ ప్రభు దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, చేయవన పరిచయాన్ని దీవించండి. నీ వాక్యాన్ని దీవించి హృదయంలో భద్రపరచండి నాయన. మరి సంఘముగా సాక్ష్యార్థమైన సువార్త కొరకు వెళ్తున్నాము. మీ సన్నిధి మా తోడుగా ఉంచు. పాటల్లో, వచనాల్లో సాయం చేయండి. మా తండ్రి తిరిగి భోజన సావాసం దీవించండి. సోదరు చంద్రశేఖరన్న తన పర్సు పోగొట్టుకున్నప్పటికీ తిరిగి మీరు సహాయం చేసి ఇచ్చారు. తన కృతజ్ఞతగా తీసుకొని వచ్చిన స్వీట్ను దీవించాను. సంఘం అంతటిని దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తూ ఇందుకే వందనాలు చెల్లి. మా మిగిలిన సమయము, భోజన సమయము అన్నిటినీ వార కార్యక్రమాలన్నీ తోడండి. నీ ప్రజలు తీసుకొచ్చిన కానుకలను దీవించి మందిర సమృద్ధించు. మరి చుట్టూ గ్లాస్ వేసుకునే దానికి, ముందు పక్క రేకులు వేసుకునే దానికి కూడా సాయం చేసి ప్రతి కొరత అక్కర తీర్చబోటకు సాయం చేయి. మయం పొందమని యేసు ప్రభువు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని నన్ను సావాసం చేరిన మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నెమ్మదిగా వెళ్ళి లైన్లో నిలబడుకోండి.
బయట ఉన్న పెట్టు పెట్టమంటే ఆమె తాగిస్తుందా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ప్రభుతో నుండుదన్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావ